హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు నేను చూపించబోయేది నా సారీస్ కలెక్షన్. చాలా రోజులు అవుతుంది కదా, కొంచెం స్పెషల్గా వర్క్ చేసుకుందాం అని చాలా సారీస్కి సింపుల్గానే చేశాను. కొంచెం ఈ మధ్యన పట్టు చీరలు షాపింగ్ చేశాను అనమాట. మాకు విశాఖపట్నంలో కంకటాల పట్టు చీరలకు ఫేమస్. వి స్క్వేర్ కంకటాల సపరేట్గా జగదాంబ జంక్షన్ దగ్గర ఉంటుంది. వి స్క్వేర్ కాంప్లెక్స్ దగ్గరలో ఉంటుంది ద్వారకా నగరం. వి స్క్వేర్ కూడా కంకటాల అండ్ వైభవ్ గోల్డ్ షాపు అండ్ కంకటాల రెండు కలిపి ఉంటుంది వి స్క్వేర్ అని. అక్కడ మనకి పెద్ద మాల్ అనమాట. జగదాంబ దగ్గరది కొంచెం చిన్న షాపు, ఇక్కడ పెద్ద మాల్. చాలా బాగా ఆఫర్లు పెడతారు. ఆల్ సారీస్ మీద ఆఫర్స్ ఉంటాయి, కానీ ముఖ్యంగా పట్టు చీరల మీద చాలా బాగుంటాయి. 60% అండ్ 40% కూడా ఇస్తారు. 40%లో పట్టు చీరలు పర్వాలేదు. వాళ్ళు క్లియరెన్స్ సేల్ కోసం 2 times ఆఫర్ పెడతారనమాట. ఒకసారి ఏప్రిల్లో ఎప్పుడో ఒకసారి పెడతారు. నేను అప్పుడు వెళ్ళలేదు, ఆషాఢంలో వెళ్ళాను. గత 2 yearsగా నాకు షాపింగ్ చేయడానికి అసలు కుదిరేది కాదు, బిజీగా వర్క్లు ఉండడం వల్ల. తెలిసింది కదా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ బాగా తగ్గాయి. అయితే ఈ మధ్య నేను ఆషాఢంలో కొంచెం ఖాళీగా ఉన్నానని నేను షాపింగ్ చేశానండి. 4 sarees దాకా తీసుకున్నాను. అయితే ప్రజెంట్ మీకు నేను ఏదైతే నేను వర్క్ చేశానో అదే చూపిస్తాను. ఇంకా చేసిన తర్వాత మిగిలిన సారీస్ కూడా చూపిస్తాను. దీని మీద నేను మన మిషన్ ఎంబ్రాయిడరీ వేసి హ్యాండ్ వర్క్ చేశాను. అండ్ బీడ్స్, గోల్డ్ బీడ్స్ అండ్ స్టోన్ లేసు కలిపి కుట్టేశాను అనమాట ఈ వర్క్. చూడండి, గోల్డ్ బీడ్స్తో పక్కన స్టోన్ లేస్ రెండు కలిపి మీకు స్టోన్ లేస్ ఒకటాక వెంటనే బీడ్ తీసి మళ్ళీ బీడ్ ఇలా వేసుకొని వచ్చేసాను. అంటే ఈ డిజైన్లో కూడా మనకి ఇక్కడ గోల్డ్ వచ్చింది చూసారా, థ్రెడ్ చుట్టూను అక్కడ గ్యాప్ వస్తుంది అనమాట. మనకి కుందన్స్ పెట్టుకోవడానికి బాగుంటుంది. ఆ గ్యాప్లో నేను బీడ్ పెడితే బాగుంటుందని ముందుగానే సెలెక్ట్ చేశాను. కొంచెం మగ్గం వర్క్ స్టైల్లో ఏ డిజైన్ దొరుకుతుందో వెతికి నేను ఇట్లాగా మొత్తం ఎక్కువ మగ్గం కూడా పెట్టకూడదని లైట్గా స్టోన్ లేస్ ఇలా పెట్టాలని ఉద్దేశంతో ఈ డిజైన్కి మధ్యలో మళ్ళీ స్టోన్ లేస్ పెట్టాను. ఇంకెక్కడ పెట్టలేదు. ఇక్కడ కూడా గ్యాప్ ఇచ్చారు. అవుట్లైన్ కుట్టేసి మధ్యలో గ్యాప్ ఉంది, ఫిల్ చేయలేదు వర్క్. ఆ గ్యాప్లో ఈ మల్టీ కలర్ కుందన్ నేను చక్కగా పెట్టేశాను. కొంచెం పెద్ద కుందన్ వచ్చింది. మధ్యలో మళ్ళీ మన కుందను స్టోన్ ఉంటుంది కదా, జార్ఖండ్ కుందన్స్ అంటాం కదా, అవి పెట్టేశాను. ఇవి కూడా ప్లేట్ కుందన్స్ అని నా దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఏదైనా చిన్నది అలా చేద్దామని ఇక్కడ అంటించేసాను. ఇవి ప్లేట్ కుందన్స్. టోటల్గా ఇలా వస్తుంది. దూరంగా అయితే ఇలా కనిపిస్తుంది. టోటల్గా ఇలా ఉంటుంది వర్క్. యాక్చువల్గా ఎవరికి బార్డర్ మీద వర్క్ చేయవద్దని చెప్తాను. అయితే నేను బార్డర్ మీద మరి నాకు ఎందుకో బార్డర్ ప్లెయిన్గా వదిలేస్తే వర్క్ ఓన్లీ నెక్కకేనా హ్యాండ్స్కి లేదా అన్నట్టు అనిపిస్తుందని ఇలా నేను జరీ మీద వేశాను. అసలుకి ఇంకా చెప్పాలంటే ఇక్కడ మనకి డిజైన్ వచ్చింది కదా, ఇక్కడ నేను జార్ఖండ్ కుందన్స్ అక్కడక్కడ అలా పెడదాము, చిన్న షైనింగ్ కనిపిస్తుంది, గోల్డ్ కనిపించట్లేదు కదా జరీ మీద అని నేను బిగ్ బోర్డర్ కదా అలా అని నాకు ప్లెయిన్ మీద ఇష్టం లేదు. క్లాత్ కూడా సరిపోద్ది కదా బిగ్ బోర్డర్ వస్తే. ఇట్లా అక్కడక్కడ మనం జార్ఖండ్ కుందన్స్ కొని పెట్టుకుంటే సరిపోద్ది. కొంచెం ఇక్కడ డిజైన్ కూడా కనిపిస్తుంది. అండ్ హ్యాండ్కి కూడా సేమ్ అండ్ స్టోన్ లేసు అండ్ గోల్డ్ బీడ్. ఇవన్నీ మెటీరియల్స్ ఎప్పటి నుంచో నా దగ్గర ఉన్నవి అలా వేసేసాను అనమాట. మగ్గం వర్క్ లుక్ వచ్చింది కదండి. అది కుట్టేటప్పుడు చెప్దాం అనుకున్నాను కానీ అర్థమవుతుందని ఉద్దేశంతో కొన్ని మనకి డిజైన్స్ గ్యాప్లు వస్తాయండి. ఈ ఫ్లవర్ గ్యాప్ వచ్చింది. ఇక్కడ బీడ్ కుట్టాను కదా, బీడ్ కూడా మనకి మిర్రర్ ఎలా అయితే కుడతామో సర్కిల్స్, ఆ సర్కిల్స్లా కుట్టి వదిలేసింది. మిర్రర్ స్టిచ్ కాదు, చాలా చిన్నది. మీకు ఇది దగ్గరగా చూపిస్తాను చూడండి.
అవుట్లైన్ అలా కుట్టి వదిలేసింది. ఆ మధ్యలో మనం కుందన్ సైడ్ పెట్టుకోవడానికి వీలుండేలా ఉంది. అయితే ఆ ప్లేస్లో మన బీడ్స్ ఎందుకు కుట్టకూడదు అని నాకు అలా ప్లాన్ వచ్చింది. చాలా బాగుంది, మగ్గం వర్క్ లుక్ వచ్చింది ఓవరాల్గా. ఈ బ్లౌజ్ తాలూకు పట్టు చీర ఇదిగోండి, బిగ్ బార్డర్ వచ్చింది, పైన కడ్డీ బార్డర్ ఇలా వచ్చింది. ఇది నాకు 2000కి అలా వచ్చింది. 2000 పట్టు చీరలు వచ్చేస్తున్నాయి కదా మేడం అనొచ్చు. 2000కి వచ్చే పట్టు చీరలో ఎక్కువ టిష్యూ ఉంటుందండి, అది ఇలా బుట్టలా తన్నేస్తుంది. నాకు అవి నచ్చవు. అంటే క్లాత్ తెలిసిపోతుందండి. ఇది 3000 ఉంది, మనకి ఆఫర్లో క్లాత్ తెలుస్తుంది. స్మూత్గా చక్కగా అలా ఒంటికి నొక్కినట్టుగా పట్టు తెలుస్తుంది. అలా అని ప్యూర్ పట్టు అని అన్ను, 3000 పట్టులాగే ఉంటుంది. దానికి మనకి ఆఫర్లో 2000కి వచ్చింది అనమాట. అలాగే నేను 2000లోనే తీసుకున్నాను. ఒక్కొక్కటి అయితే 2000 బిలో 1800 కూడా వచ్చింది. అంటే ఉంటాయి కానీ కొంచెం ఓల్డ్ స్టాక్ అయిపోతాయి. ఈ సారీకి నేను ఇలా ఈ బ్లౌజ్కి ఇలా వర్క్ చేశాను. పింక్ అంటే పింక్ కాదు, రెడ్ అంటే రెడ్ కాదు, టమాటా పింక్ అంటారు కదా, ఆ పింక్ అనమాట. కొంచెం రెడ్ షేడ్ పింక్ వస్తుంది కదా, ఇట్లాగా వర్క్ చేశాను. వేరే శారీస్ కూడా టోటల్ 3 or 4 తీసుకున్నాను. అంటే ఇది వరలక్ష్మి వ్రతం పెట్టాను ఆ సారీ. ఈసారి వరలక్ష్మి వ్రతం పెట్టి దసరాక దీపావళి కట్టుకున్నాను. అండ్ ఇంకా ఉన్నాయంటే నెక్స్ట్ ఇయర్ కూడా మనకి యూజ్ అవుతాయి కదా అనేసి. ఇది లాస్ట్ టైం మీకు చూపించాను, ఒక వీడియో చేశాను. ఇది ఆల్రెడీ నేను సేమ్ దీనిలాగే మగ్గం వర్క్ చేసుకున్నాను, చాలా అవుతుంది. ఏదైనా చెయ్యాలి అని ఒక పట్టు చీర 2 years బ్యాక్ తీసుకున్నట్టున్నాను. అదే కంకటాలకు వెళ్ళి అప్పుడు నేను వేసాను, ఇలాగా స్టోన్ లేస్ పెట్టాను ఈ డిజైన్కి. ఈ సారీ లైట్ గ్రీన్ వస్తుంది, దానికి రెడ్ బార్డర్ అండ్ రెడ్ కలర్ బ్లౌజ్. అంటే డార్క్ రెడ్ ఇవ్వలేదు, గ్రీన్కి రెడ్ కాంబినేషన్, కానీ ఇది గోల్డ్ షేడ్ ఇచ్చేసారు. ఇది ఆల్రెడీ మీకు నేను ఇంతకుముందు చూపించాను. అంటే నేను మగ్గం వరకు ఏ స్టైల్లో చేశానో రెండో ఒకసారి చూపిద్దామని మళ్ళీ ఒకసారి తీసుకొచ్చాను అనమాట. పికాక్స్ చుట్టూ నేను స్టోన్ లేస్ పెట్టాను, మధ్యలో కుందన్స్ పెట్టేశాను. ఇక్కడ కూడా సేమ్ ఆ బ్లౌజ్ చూపించినట్టే హోల్స్ వచ్చింది. ఈ డిజైన్ కూడా కుందన్స్ పెట్టేశాను. అలాగా హోల్ వచ్చిందా, ఓకే, గోల్డ్ ఏదో వచ్చినట్టుంది, రెడ్ కుందన్స్ పెట్టేశాను. దీనికి అంత కొంచెం బిజీ షెడ్యూల్, 2 years బ్యాక్ అంటే బిజీ షెడ్యూల్ కదా, కుందన్ మీద వెళ్ళిపోయింది. ఒక స్టోన్ లేస్ మాత్రమే చేశాను. పికాక్ ఎందుకో నాకు ప్లెయిన్గా అనిపించింది. ఏదైనా పికాక్కి అవుట్లైన్కి ఇస్తే బాగుంటుందని ఇలా స్టోన్ లేస్ పెట్టాను. రిచ్ లుక్ వచ్చింది, చాలా లైట్ షేడ్ లాగా బాగుంది. లైట్ గ్రీను అండ్ సిల్వర్ కాంబినేషన్లో మనకి చాలా అందంగా వచ్చింది. ఈ పికాక్ ఏదైతే ఉందో చూడండి, పికాక్ ఉంది కదా, పికాక్ చుట్టూ వేసాను స్టోన్ లేస్. వీటికి కొంచెం అలా వేసేసాను. వీటికి కూడా అట్లా తిప్పాను అనమాట, అట్లా స్టోన్ లేస్. మళ్ళీ ఇక్కడ ఏం పెట్టలేదు, కుందన్సే పెట్టేసాను. ఇక్కడే పికాక్కి ఇలా కింద లైన్ అంతా వేసుకొచ్చాను అనమాట. నెక్స్ట్ ఇది కూడా పట్టే, కాకపోతే లైట్ వెయిట్ పట్టు అనమాట. ఇలా వస్తుంది సారీ, ఇలా వస్తుంది. ఇది బ్లాక్ కిందకి వస్తుంది, ఇలా 3 కలర్స్. దీనికి ఏ కలర్ వేసుకున్నా వీటిలో మీద బాగుంటుంది. సో నాకు ఎందుకో అన్ని రంగులు మిక్సింగ్ చేసుకోవాలనిపించింది. ఈసారి ఎంబ్రాయిడింగ్ కాకుండా ప్యాచ్ వర్క్లో చేసుకోవాలనిపించింది. అందుకు నేను దీనికోసం హాఫ్ పట్ మెరూన్ పైన ఇలా బ్లాక్ ఉన్న డిజైన్ క్లాత్ తీసుకున్నాను. ఓన్లీ డిజైనే, మనకి డిజైన్తో వచ్చేస్తుంది, ఎంబ్రాయిడరీ అది కాదు. మనకి ప్రింటెడ్ డిజైన్, ప్రింట్ కూడా కాదు, నేత్ లాగా వస్తుంది. నేత డిజైన్ తీసుకొని దీనికి ఈ హోల్స్, సారీలో బిస్కెట్ కలర్ ఉంది కదా, ఆ లైట్ కలరు అలా బాల్స్ పెట్టేసాము. ఇక్కడ కూడా చిన్న బటన్, ఏమో ఇంట్రెస్ట్లో ఆన్లైన్లో చూస్తుంటాం, ఆ స్టైల్లో దింపాలని ఇక్కడ బటన్ పెట్టేసాం. ఇలా ఫ్రంట్ కూడా చిన్నది అలా వస్తుంది.
ఈ సారీ కూడా బాగుందండి, చాలా స్టైలిష్గా ఉంది. మనం అనుకుంటాం కానీ అన్నీ ఎంబ్రాయిడింగ్గానే కాదు, కొన్ని ప్యాచ్ వర్క్స్ కూడా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇలాగా మనం మిక్సింగ్ ప్యాచ్ వర్క్ చేసుకుంటే ఇట్లా బాగుంటుంది. చాలామంది బాగుందండి, బాగుంది అన్నారు. మనం శారీని బట్టి కాదు, బ్లౌజ్ని బట్టి శారీ లుక్ వస్తుంది. అందుకే కదా మగ్గం వర్కులు చేయించుకుంటూ ఉంటారు. అన్ని శారీస్కి మగ్గం వర్కులు చేసుకోలేము కాబట్టి కొన్నిటికి మిషన్ ఎంబ్రాయిడింగ్ వచ్చింది. మిషన్ ఎంబ్రాయిడింగ్లో కూడా ఎంత తక్కువ లో ప్రైస్ శారీ అయినా చిన్న ఎంబ్రాయిడింగ్ వర్క్ చేయించుకున్నా శారీ ఆటోమేటిక్గా లుక్ వస్తుంది, చాలా బాగుంది. అన్నీ ఎంబ్రాయిడింగ్ ఎందుకని ఇలా ప్యాచ్ వర్క్ ప్లాన్ చేస్తుంది అనమాట. సో ఇదండి ఈరోజు నా వీడియో. నా కలెక్షన్ ఎలా ఉంది, నా మగ్గం వర్క్ ఎలా ఉంది కామెంట్ సెక్షన్లో పెట్టండి. మన డిజైనర్స్, నా సబ్స్క్రైబర్స్, కస్టమర్స్ అందరూ కూడా. ఇంకా ఈ వీడియో ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ముఖ్యంగా మా డిజైనర్స్ కోసం చాలామంది కామెంట్స్ పెడతారు, నా ఫేవరెట్ డిజైనర్స్. ముఖ్యంగా లాస్ట్ టైం వీడియోలో కామెంట్స్ పెట్టిన వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ డిజైనర్సే. హైదరాబాదు సాలూరు సునీత, హైదరాబాదు లక్ష్మి గారు, అండ్ వైజాగ్లోనే లక్ష్మి గారు, అరుణ గారు. మీ అందరి పేర్లు చెప్తున్నాం కదా, మీరు కంపల్సరీ రోజు ఎప్పుడు నా వీడియోలో కామెంట్స్ పెడుతుంటారు, అందుకని మీ పేర్లన్నీ చెప్పాను. ఇంకెవరైనా మర్చిపోయి ఉంటే సారీ. ఇంకా చాలామంది బిందు గారు ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్, మీరు కూడా కామెంట్స్ పెట్టారు, థ్యాంక్ యూ. అదే నా ఐడియా నచ్చిందని పెట్టారు. ఇంకా నా కస్టమర్స్ అందరూ మా విశాఖపట్నంలో ఉన్న ఆల్ ఫ్రెండ్స్ అందరికీ, డిజైనర్స్కి, పద్మ గారు, రత్నం గారు, మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. నా వీడియో లైక్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.